హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు విత్ మై ఫ్రెండ్ కాసం. ఈరోజు వచ్చేసి మనం తీయబోయే వీడియోలో ప్రత్యేకమైన ప్రదేశం ఏంటంటే, సో ఒకసారి మీరు చుట్టుపక్కల చూడొచ్చు. సో ఇదేదో రాళ్ళ క్వారీ, ఎవరో ఉపాధి హామీ పని కోసం వచ్చినైతే అనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి టోటల్గా వేరే విధంగా జరుగుతుంది. చుట్టుపక్కల జనాలు వచ్చేసి వజ్రాల వేట. మన నకిరికల్లి దగ్గర శ్రీరామపురం ఊరి పక్కనే ఒక కొండ ఉంది. సో కొండలో ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల వేట కోసం చూస్తున్నారు. సో మనం ఈ వీడియోలో ఈరోజు పూర్తి సమాచారం మొత్తం దీని గురించే ఉండబోతుంది. అసలుకి వజ్రం అంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్లేస్లో వజ్రం దొరికిద్దా దొరకదా? ఓన్లీ స్ఫటికాల లేకుంటే వజ్రాలు దొరికే ఒక ప్లేసే కాదనేది మీకు తెలియజేస్తాం. చూస్తూ ఉండండి మా విలేజ్ ఛానల్. ఒకసారి ఏరియా మొత్తం చూడండి. సో మీరు ఇక్కడ చుట్టుపక్కల కొండ దరిదాపులు అంచులు అమ్మటి మట్టి తవ్వుతున్న జనాలను కూడా చూడొచ్చు. ఇక్కడ పిల్లలు చూడండి బకెట్లో సమోసాలు బజ్జీలు పెట్టి కూడా జనాలకు అమ్ముతున్నారనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఈ శ్రీరాంపురంలో దొరికే స్టోన్స్ మొత్తం కూడా స్ఫటికలో వచ్చేసి ఐరన్ స్టోన్స్ కానీ ఇవే ఎక్కువ పడతా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జనం ఏమంటున్నారంటే ఒకరికి క్లారిటీ లేదు, వాళ్ళకి పడ్డాయి అంట వీళ్ళకి పడ్డాయి అంట అనేది తప్పక మేము డైరెక్ట్ చూసామని అయితే క్లారిటీ ఒకరు కూడా ఇవ్వట్లేదు. మొన్న వాళ్ళు పడ్డాయి ఒక 7 లక్షలు అన్నారు, అంతకుముందు వాళ్ళు పడ్డాయి 10 లక్షలు అన్నారు. అంతేగాని మొత్తం స్ఫటికలు అయితే మాత్రం కంపల్సరీ దొరుకుతున్నాయి. ఇక్కడ డైమండ్స్ అనేది ఎవరు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. చూస్తూ ఉన్నారుగా, స్ఫటికం వచ్చేసి సేమ్ డిటో ఒక డైమండ్ మోడల్లో ఆ షేప్లు కూడా ఎట్లా ఉన్నాయో అవి ఐరన్ స్టోన్ చూడండి ఎట్లా ఉన్నాయో బ్లాక్ కలర్లో. ఇవి ఐరన్ స్టోన్స్. ఇవి ఏదో ఒకసారి చెప్పన్నా, ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం రావటం? 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఏం దొరికింది లేదు. ఇక్కడే ఉండి వండుకోవటం నిద్రపోవటం ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, ఏమన్నా ఫలితం ఉందా మరి మీరు ఇక్కడ తిరగడం వల్ల? ఏం ఫలితం లేదు. దొరికితే కదా ఫలితము. పొద్దున్నే సాయిరా చేస్తున్నాము. ఏదో వాటిలో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరికైనా దొరికింది మీరు చూడటం కానీ ఏమైనా జరిగిందా? అబ్బాయి చూడటం అనేది ఏం జరగల, ఓవరకు అనుకోవటమే. అంతే అనుకోవటమేనయ్యా. కలుస్తూ ఉన్నారు. ఈ రాయికి చూడండి ఏ సైజులో ఉందో స్ఫటికం వచ్చేసి అసలుకి దాదాపు ఒక 1/2 kg ఆ మధ్యలో ఉందో చూడండి రాయి. అది
చూస్తూ ఉన్నారు కదా, ఇటు చూసినా కానీ క్రేన్లతో తవ్విన గుంతలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు తీసి ఉన్నారు. దాని నిండా జనాలేను, ఇటు చూసినా జనాలే. ఈ శ్రీరాంపురంలో డైమండ్స్ ఏరడానికి వచ్చిన జనాలు వీళ్ళంతా కూడాను. కాకపోతే ఎవరిని అడిగినా కానీ వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అంటున్నారే తప్పక మాకంటే ఒక క్లారిఫికేషన్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు వీళ్ళు. అది అంత స్ఫటికంగానే ఐరన్ రాయికి మాత్రం కంపల్సరీ తగులుతూనే ఉంది. ఇక్కడ స్ఫటికం తగలే కాడ కంపల్సరీ ఏంటంటే రేర్ పడితే రాయి మాత్రం కంపల్సరీ పడవచ్చు కదా, రేర్గా పడిద్ది రాయి అనేది కూడా. నిన్న మొన్న ఎవరికి దొరికినాయి? చూసారా మీరు వాటిని డైరెక్ట్గా? వాళ్ళు ఎంత కమ్మారేంటి? ఇంతకు దొరుకుతున్నాయా ఈ ఏరియాలో డైమండ్స్ ఏమన్నా? అదేందా నా స్టోన్? అది క్రిస్టలేనా? 4 సార్లు పెట్టాడు. రాయికి ఎంత కడికనా చెక్ చేసినా వచ్చినాడు. దొరుకుతున్నాయి భయ్యా ఎవరికన్నా? దొరికింది ఎవరికన్నా? తీస్తా రాయి క్వాలిటీ అసలు ఎంత దూరం పోతుందో ఏంది ఆ లెక్క చూస్తాను. రాయికి ఎంత తీసుకుంటున్నారా? 5 రూపాయల స్టార్టింగ్ నుంచి అందరూ. ఈ మధ్యలో ఎవరికైనా పడ్డట్టు ఏమైనా ఉందా నాన్న వాళ్ళు? ఏనా ఇంటి వాళ్ళ చేస్తున్నారు కదా, ఏమైనా పడ్డట్టు ఏమైనా ఉందా ఎవరికన్నా? నాకైతే చిన్నది ఒకటి వచ్చిందండి. నిన్న మొన్న వారంలో వద్దు ఒక క్యారెట్ దానికి ఐడి కార్డు కూడా ఇచ్చారు ల్యాబ్లో. ఐడెంటి ఎక్కడ చేయించారు? గుంటూరా? తెలదండి పెట్టారు కదా అప్పుడు చూసాం. ఓకే, వాట్సాప్లో పెట్టినప్పుడు నాకు పెట్టారండి. చూస్తూ ఉన్నారు కదా శ్రీరాంపురం వజ్రాల గుట్ట. అయితే రాళ్ళు అయితే అంత పడ్డట్టు ఆనవాళ్ళు ఏం కానరావట్లేదు. ఇంతకుముందు ఎప్పుడో మాత్రం చిన్న రాయి ఒకటి పడిందంట, అది కూడా ల్యాబ్ టెస్టింగ్ చేయించి ఇక్కడ రాళ్ళు చెక్ చేస్తున్న డైమండ్ చెక్ చేస్తున్న వ్యక్తికి వాట్సాప్ చేశాడంట. అదొక్కటి తప్పక ఇంతవరకు పడ్డట్టు ఆనవాళ్ళు అయితే కానరాలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న దళారులు ఉంటారు కదా, రాళ్ళు చెక్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఇట్లా ఫేక్ వీడియోస్ పెట్టించి జనాలకి తండోపతండాలుగా వచ్చే రీతిగా చేస్తూ ఉన్నారు. రాయి అయితే దొరకట్లేదు, మీరు వచ్చి
చూడటానికి అయితే రావచ్చు, ఇబ్బంది లేదు. కానీ రాయి దొరికిద్దనే ఆశతో మాత్రం రావద్దు. ప్లీజ్ మా యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో వాళ్ళు చెక్ చేసే ప్రతి రాయికి కూడా 5 నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళ ఆశని ఒక అదునుగా చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అరౌండ్ దాదాపు డైలీ 300 మంది నుంచి 400 వరకు వాళ్ళు ఇక్కడ ఆ చెకింగ్ అయితే చేస్తున్నారు. కానీ చెక్ చేసే వాళ్ళ ఆదాయం వచ్చేసి రోజుకి వచ్చేసి 3,000 నుంచి 4,000 దాకా ఉంటుందని అంటున్నారు. అది వాళ్ళ ఉపాధి కానీ వస్తుంది, కానీ వచ్చిన వాళ్ళకి అయితే ఉపాధి ఏం కాని రావట్లేదు. దయచేసి చూస్తూ ఉన్నాను, చూడటానికైతే రండి, రాళ్ళ కోసం అయితే రావద్దని అనుకుంటున్నాను నేను. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.